హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఇక ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 1 ఫిబ్రవరి 2026 1 ఫిబ్రవరి 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు చూద్దాం. మొదటి జాము వచ్చేసరికి ఉదయం 6:30 నుంచి ఉదయం 8:30 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గట్టి కాకిడాకలండి. గట్టి కాకిడాకల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. బొంగ నలుపున్నటువంటి గట్టి కాకిడాకల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, చింతపిక్కల డేగలు, నలుబొమ్మించిన కక్కెరలు, పసిమిగల కాకులు, పచ్చ కాకులు, గౌడి పీకల పచ్చ కాకులు, తుమ్మిద కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి కక్కెరలు, తెల్ల నెమలి పింగళాలు, పసిమిగల సేతువాలు, గరుడ మైలాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట ఈ జాములో. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎడం పక్కనే ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు అనేవి ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చండి. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద ఏ రంగుల మీదైనా సరే కట్టుకోవచ్చు అనమాట. అలాగే రెండో జాము వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడ్ నెమలు అన్నమాట. గౌడ్ నెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడు నెమల రంగుల్లో కుసి గట్టి కుసి ఉండాలన్నమాట. గట్టి కుసి లేదంటే మసర కుసి ఉన్నటువంటి గౌడు నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, పోలాలు, డేగ పోలాలు, ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, గౌడు పీకల అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, నెమలి కక్కెరలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి తెల్ల సేతువాలు, పచ్చ కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు, కోడికాకి డేగలు, పండు డేగలు, చింతపిక్కల డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. గెలిచే రంగులు ఎడం పక్కన ఉన్నాయి, ఓడిపోయే రంగులు కుడి పక్కన ఉన్నాయి. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే మూడో జాము వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు మూడో జాము అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి డేగలు అనమాట. కోడి డేగల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కోడి డేగ రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. తెల్ల కుసినటువంటి కోడి డేగల్ని మాత్రమే, బొంగ తెలుపున్నటువంటి కోడి డేగల్ని మాత్రమే మనం ముసుగులకు, జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు, ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు, కోడి పండు డేగలు, చింతపిక్కల రసంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకినెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పింగళాలు, నల్ల పోలాలు అలాగే నల్ల సవలాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మీ కోళ్ళు గెలుపులో ఉండేటట్టుగా చూసుకోండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డ్యాగలకి
ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోలికి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్లబోర కాకినేమలు అనమాట. నున్నబోర కాకినేమల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నున్నబోర కాకినేమల రంగుల్లో కుసి నలుపు ఉండాలన్నమాట. గట్టి కుసి నలుపునటువంటి బొంగ నలుపునటువంటి నున్నబోర కాకినేమల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి మైలాలు, నల్ల సవలాలు, కటిక కాకులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, డేగ పోలాలు, శుద్ధ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేత్వాలు, రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి మెయిన్ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మాత్రం వంతులు వేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలికి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 5వ జామ్ వచ్చేసరికి 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:10 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్లబొట్ల సేతువాలండి. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో కుసి తెలుపు ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి నల్లబొట్ల సేతువాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి పోలాలు, తెల్ల కక్కెరలు, పసిమిగల సేత్వాలు, కోడి కాకులు, కోడి కాకి పోలాలు, కాకి పింగళాలు, కోడి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, అలాగే నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కాకి డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఈ జామ్లో ఎక్కువగా విజయం సాధించే అవకాశం జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 6వ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులు అనమాట. కోడి చూపు కాకులు ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడి చూపు కాకు రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు బొంగ నలుపు ఉన్నటువంటి కోడి చూపు కాకులు మాత్రమే మనం ముసుగుల జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకి డేగలు, కోడి డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, నల్లకట్టు రసంగులు, అలాగే కోడి రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, తుమ్మెద కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులని. నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళ గౌళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర మైలాలు, నెమలి అబ్రాసులు, నెమలి డేగలు, నెమలి రసంగులు, ఎర్రబొట్ల సేత్వాలు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే 7వ జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమళ్ళు అనమాట. కాకి నెమల్ని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, కోడి కాకులు, నల్ల సబలాలు, పసిమిగల కాకి నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పింగళాలు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే 8వ జామ్ వచ్చేసరికి రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెల కక్కెరలు అనమాట. కోడి నెల కక్కెరలని
ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెల కక్కెరలో కుసి వచ్చేసరికి నల్ల కుసే ఉండాలండి. కుసి నలుపు ఉన్నటువంటి కోడి నెల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడికాకి పోలాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబొర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులనమాట ఈ జాములు ఇవి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే ఈరోజు వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పుష్యమి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పుష్యమి నక్షత్రంలో గెలిచేవారి ఓడి రంగులు వచ్చేసరికి కాకి మీద కోడి పింగళ రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఊడిపోతుంది. పింగళ మీద నెమలి డ్యాగ రంగులు ఊడిపోతాయి. కోడి మీద నెమల రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది. పుష్యమి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములని రెండింటిని కూడా మీరు క్లియర్‌గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు పౌర్ణమి అండి. ఈరోజు మ్యాక్సిమం తెల్ల కళ్ళు, తెల్ల ముక్కు, తెల్ల కాళ్ళు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే తప్పనిసరిగా మీ దగ్గర పెట్టమార్లు ఉన్నట్లయితే మీకు రంగుతో కూడా సంబంధం లేకుండా ఈరోజు గెలిచే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏ పెట్టమారైనా సరే రంగుతో కూడా సంబంధం లేకుండా గెలిచే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట.